ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి. మనం కూడా చూసాం. పోయిన 2 వారాల కింద నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యలు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, సాహిత్యం చదవడం వల్ల మీకు చెప్పే సాఫ్ట్ స్కిల్స్, మీరు మాట్లాడే సెల్ఫ్ మోటివేషన్, మీ ప్రశ్నలకు, మీ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది. మరో నమ్మిన సిద్ధాంతాన్ని కూడా ఆ విద్యార్థులకు ఎక్కించిన వ్యక్తి. చివరిగా భగత్ సింగ్ స్టడీ సర్కిల్ అనే ఒక సర్కిల్గా ఆహ్వానిస్తే ఆనాడు శ్రీశ్రీ సాహిత్యం పైన సమావేశం అది. అందులో కొన్ని ప్రశ్నలు వేశారు మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు. లౌకికవాదం అంటే ఏమి అని ప్రశ్న వేస్తే పెద్ద చెప్పిన మాట, మతాలు కులాలన్నీ ఒకటి, అదే లౌకికవాదం అన్నట్లు చెప్తున్నారు. నిజానికి మతాలన్నీ కులాలు ఒకటి కాదు. అసలు మతాలు కులాలు లేని రాజ్యమే లౌకిక రాజ్యం అని చెప్పాడు. అలాగే ప్రేమ పెళ్లి విషయాలు చెప్పాడు. ప్రేమ పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులు కలవడం కాదు, 2 పెదావులు కలవడం కాదు, 2 మనుషులు కలవడం కాదు, భావాలు కలవాలి, లక్ష్యాలు కలవాలి అని చెప్పేసి ఒక గొప్ప నిర్వచనం ఇచ్చి మా అందరికీ ఆ రోజు ఒక దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈ కాలేజీలో మీ ముందు, మీ మధ్యలో, మీ ద్వారా నివాళులు అర్పించడం అంటే మీ జీవితంలో ఈ నగరంలో ఎన్నో డిగ్రీ పాఠశాలలు ఉన్నాయి. మీకే అవకాశం దొరికిందంటే ఖచ్చితంగా మీరు దీన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలా. దానికి నివాళులు అర్పించడం అంటే ఆయన రచనలు మనం చదివి స్ఫూర్తి పొంది సమాజానికి కూడా మన వంతు కృషి చేయాలా. సమాజ పురోగతిలో మన భాగస్వామ్యం అవ్వాలా. సాహిత్యం చదవడం వల్ల ప్రశ్నించే తత్వం పెరుగుతుంది, సృజనాత్మకత, ఒక క్రియేటివిటీ, ఇన్నోవేటివిటీ పెరుగుతుంది. మనిషిలో ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి సాహిత్యం చదవడం అలవరుచుకోండి. సాహిత్యం చదవడం ద్వారా మీకు మీ సమస్యల పరిష్కారం, మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంకు ఒక సమాధానం దొరుకుతుంది. ఈవేళ అది లేకపోవడం వల్ల చాలా మంది యువకులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే ఎక్కడ చూసినా ఇంటర్లో ఈ 2 నెలల్లోనే విపరీతమైన ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. మనం కూడా చూసాం. పోయినా చేసుకోండి, తను ఉద్యోగ రీత్యా రిటైర్డ్ అయిన తర్వాత ఇటువంటి రచనలు చేయడం జరిగింది. కేవలం వ్యాఖ్య చేయడమే కాదు, రచన ద్వారా కూడా ఈ మాటను ఆయన ప్రతిసారి ప్రస్తావిస్తూ వచ్చారు. ఈవేళ సమాజంలో ప్రభుత్వాలు నియంత్రిత పోకడలతో పెట్టుబడిదారులకు దోషి పెడుతున్న రోజులు చూస్తున్నాం. కానీ దీన్ని కూడా ఆనాడే రానున్న రోజుల్లో ఈ జిల్లాలో, ఈ సీమ ప్రాంతాన్ని, వెనుకబడిన ప్రాంతాన్ని ఏ విధంగా పెట్టుబడిదారులకు దోచిపెట్టబోతున్నారో ఆనాడే మాట్లాడిన వ్యక్తి, ప్రజలు చైతన్యవంతులు చేసే ప్రయత్నం చేసిన వ్యక్తి. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఆ ఉపాధ్యాయుడు విద్యార్థులు నేటికి కూడా ఆయనని ఇక్కడ రాకపోయినా కూడా ఎంతో మంది మా వాట్సాప్ గ్రూపుల్లో పెడితే మేము రాలేకపోతున్నాం, మా ఘన నివాళి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఒక ఉపాధ్యాయుడు అంటే కేవలం వృత్తిరీత్యా కాదు.